ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో ఈ టీవీ పరిచర్య ద్వారా వీక్షిస్తున్న మీకు అందరికీ సర్వశుభాలు ప్రభుపేట తెలియజేస్తున్నాను. దేవాది దేవుడు మరొకసారి మనలందరినీ సజీవులుగా ఉంచి ఈ రీతిగా ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషపడుతున్నాను, దేవుని స్తుతిస్తున్నాను. ప్రదోన్ బిడ్లారా, మీ ప్రార్థన స్థితి ఏదైనా ఉందా? మీ సమస్యలతో వేదనతో ఉన్నారా? తప్పక మాకు తెలియచేయండి. మా ప్రార్థన టీం వారందరూ మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా దేవుడు మీ జీవితంలో గొప్ప మేలులు చేయనుగాక. ఆమేన్. అంతే రీతిగా ఈ పరిచర్య మీకు ఆధ్యాత్మికంగా పరిచర్య విషయంలో బలపరుస్తూ ఉంటే తప్పక ఈ పరిచర్య విషయంలో సహకరించండి. తప్పక దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. అటు కృప దేవుడు మీకు దయచేయునుగాక. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్నా. దేవుని వాక్కును మనం జ్ఞాపకం చేసుకుందాం. దాచుకొనడం నాశనానికి మూలం, దాచుకొనడం ఆశీర్వాదానికి మూలము కాదు. దాచుకొనడం ఎప్పుడు ఆశీర్వాదం రాదు. దాచుకొనడం అనేటువంటిది నీ జీవితాన్ని పతనంలోనికి తీసుకెళ్ళిపోతుంది. చూడండి, చాలామంది జీవితాల్లో దాచుకోవడం ఎంతో మేలు అనుకుంటున్నారు. ప్రభు వాక్యం స్పష్టంగా తెలుస్తుంది. మీరు ఈ లోకంలో ధనమును సమృద్ధిని మీరు దాచుకుంటున్నారు, కానీ ఎక్కడ మీరు దాచుకోవాలో మీకు అగుపడడం లేదని దేవుని వాక్యంలో స్పష్టంగా తెలియజేస్తుంది. చూద్దామండి దేవుని వాక్య భాగ ప్రకారం. మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 19వ మాటను చదువుదాం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలిదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగలిర్రలు. ప్రియమైన బిడ్డలారా, చదవబడిన మాటను గమనిస్తే భూమి మీద మీ కొరకు ధనమును సంపాదించుకొనకండి అని చెప్తారు. అంటే దేవుడికి ధనం అంటే పగన, ధనవంతులంటే పగన కాదండి. ఈరోజు మనం 4 మెతుకులు నోట్లోకి వెళ్తున్నాయంటే కేవలం ఆయన కృప మాత్రమే. ఈరోజు 4 మెతుకులు మన కడుపులోకి వెళ్తున్నాయంటే దేవుడిచ్చిన గొప్ప భాగ్యమే. ఇది మనం గమనించాలి. మరి అలాంటి సమయంలో దేవాది దేవుడిచ్చినటువంటి ఈ యొక్క సర్వసృష్టిలో అన్నీ కూడా ఆయన ఇచ్చినవే కదా. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు కదా. మరి ఆయన ఇచ్చినప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటి తెలుసా? ధనమును చిమ్మటయు తుప్పుయు పడుతాయి ఇక్కడైతే. అయితే మీరు ఇది ఎక్కడ సంపాదించుకోవాలంటే, ఎక్కడ దాచిపెట్టుకోవాలంటే పరలోకములో సంపాదించుకోవాలి, పరలోకములో పెట్టుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరి ఎక్కడ దాచుకోవాలో తెలియకుండా ఎక్కడెక్కడో దాచుకుంటున్నారు. చూడండి, ఒక వ్యక్తి అంటున్నాడు, నేను చనిపోతే వచ్చే డబ్బులు మా పిల్లలకు ఉపయోగపడుతుందంట. నిజంగా ఒక తల్లిదండ్రులు వారి పిల్లలు మంచి యోగ్యులైతే తల్లిదండ్రులు ఇచ్చే డబ్బుల మీద వారు ఆశపడరు. ఒకవేళ ఇచ్చినా కూడా మంచివాడైతే ఆ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని ఇంకా మిగిలిచ్చి కష్టపడి 10 రూపాయలు అభివృద్ధి చేస్తాడేమో, కానీ దుర్మార్గుడైతే ఇచ్చింది ఇచ్చినట్టుగా తినేస్తాడండి. ఈరోజు మనం గమనిస్తే ఎంతోమంది ఈ మాట అంటుంటారు. తల్లిదండ్రులు నా దగ్గరకు చెప్తా ఉంటారు, ఏం సంపాదించిపోయినావు, ఏమి ఇచ్చిపోయినావు? అసలు నీ తండ్రి నీకు జీవితం ఇచ్చాడు, పరలోకమందున్న నా దేవుడు నీకు జీవితాన్ని ఇచ్చాడు. ఇది గమనించవా? పరలోకమందున్న నా తండ్రి నీ కొరకు ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి పంపించి తన ప్రాణాన్ని మనందరి కొరకు పెట్టడానికి కృప చూపించాడు. మరి ఏది దాచుకోవాలో ఏది దాచుకోకూడదో నీకు అర్థం కావడం లేదు. పరలోకంలో మీ కొరకు ధనాన్ని సమకూర్చుకోవాలంటే నువ్వు భూమి మీద సంపాదించుకోవాలి, దాచిపెట్టుకోవాలి అనే తలంపులోనే ఉన్నావు. అసలు దాచిపెట్టుకుంటే ఏమవుతుందో ఒక 3 విషయాలు మీకు చెప్పడానికి ఆశపడుతున్నాను. దాచుకుంటే పాచిపోద్ది. చాలామంది ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకుంటా ఉంటాడు, బయట పెడితే పాచిపోద్దని. ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకున్నంత మాత్రం అది తాజాదైంది కాదు, అది పాచిపోయినట్టే లెక్క. అయితే ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది దాచిపెట్టుకునే వాళ్ళు ఉన్నారు. దాచిపెట్టిన వారి బ్రతుకు ఏమైంది, వారు ఏ విషయంలో దాచిపెట్టుకున్నారు, దేవునికి ఎంత వ్యతిరేకంగా పాపం చేశారో చూద్దాం. కొంతమందికి మేలైనది చెయ్యనెరిగి అలాగూ చేయనట్టుకుండా చాలామంది ఉంటారు. అలాంటి వారి జీవితం ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. చూడండి, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 21 వచనం చదువుతున్నాం. నయామానును కలుసుకొనుటకై పోచుండగా నయామాను తన వెనుక నుండి పరుగు వచ్చుచున్న వానిని చూచి తన రథం మీద నుండి దిగి వాని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిము మన్యం నుండి నా యుద్ధకు ఇప్పుడే వచ్చింది గనుక నీవు వారి కొరకు 2 మునుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుడని చెప్పాను. అందుకు నయామాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి
తీసుకొనుమని బ్రతిమలాడి 2 సంచులలో 4 మునుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. మెట్ల దగ్గర వారు రాగానే వారి యొద్ద గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీయక వారు వెళ్ళిపోయిరి. చూడండి, మరి చదవబడినటువంటి ఈ మాటను గమనిస్తే దైవజనుడైన ఎలీషా దగ్గర ఉన్నటువంటి ఈ గెహాజీ ఏం చేస్తుందంటే, నయామాను అనేటువంటి ఒక కుష్ఠరోగి వస్తాడు. అతడు 7 మార్లు వెళ్ళి యొర్దాను నదిలో మునిగినప్పుడు అతనికి ఉన్నటువంటి ఆ కుష్ఠు తొలగిపోతుంది. అయితే తొలగిపోయిన తర్వాత అతడు మరలా దైవజనుడి దగ్గరికి వస్తాడు. దగ్గరికి వచ్చి అతడు ఏవేవో ఇవ్వాలని ఆశపడితే దైవజనుడు తిరస్కరిస్తారు. దైవజనుడి దగ్గర ఉన్నటువంటి ఈ గెహాజీ ఒక్కటి కూడా చేయలేదు. ఆయన కష్టపడలేదు, ప్రార్థన చేయలేదు, ఏమీ చేయలేదు. అయితే నయామాను రథం మీద ఎక్కి వెళ్ళిపోతుంటే వెనకల నుంచి వచ్చాడు. వచ్చి పరిగెత్తుకుంటూ పోతున్నాడు. అయ్యా నయామాను గారు అని. ఆ నయామాను గారు రథమును ఆపి, ఏమి క్షేమమేనా, ఏంటి సమస్య ఏమైనా చెప్పండి అంటే, అయ్యా నాకు 2 మునుగులు కావాలి, వెండి కావాలి, 2 జతల దుస్తులు కావాలి. ఇప్పుడే వేరే ఎఫ్రాయిం అన్యం నుంచి వేరే వాళ్ళు వచ్చారు, నా దైవజనుడు నాకు చెప్పాడు పోయి తీసుకురా పని చెప్పి నేను వచ్చాను అని చెప్పాడు. ఏం చెప్పాడంటే అబద్ధం చెప్పాడు. అబద్ధము చేతను సంపాదించి దాచిపెట్టేది కూడా దొంగల చేతిలోను, ఊబిల చేతిలోను, పాపపు చేతిలోను దొరకబోతుంది. నువ్వు మోసం చేసి సంపాదించింది నువ్వు ఎప్పటికీ తినలేవు, గుర్తుపెట్టుకో. ఒకడు కష్టపడి సంపాదించింది చివరికి ఎవరి స్వాస్థ్యమైపోనో నీకు తెలియనా? నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందు భయముతో కూడిన కొంచెము కలిగినట ఎంతో మేలంట. ఈరోజు నువ్వు దాచిపెట్టేది రకరకాలుగా పాడైపోద్ది. దాచిపెడుతున్నావా? ఈరోజు పాపములు పడిపోతున్నాం. దాచిపెట్టమాకు దయచేసి. దాచిపెట్టినంతా పాడైపోతుంది. దయచేసి నీ స్థితిని మార్చుకో, దయచేసి నీ పద్ధతిని మార్చుకో. ఇదిగో ఆ గెహాజీ వెళ్ళి అయ్యా నాకు కావాలని చెప్పగానే నయామాను సంతోషంతో ఇంకా ఆయన అడిగిన దానికంటే రెట్టింతలు ఇచ్చాడు. రెట్టింతలు ఇచ్చినప్పుడు సంతోషంగా తీసుకున్నాడు. తీసుకెళ్ళి ఇంటి దగ్గరి వరకు వచ్చేంతవరకు వారి యొక్క శిష్యులు మోసారు. తర్వాత ఎవరు మోసారంటే ఆయన తీసుకెళ్ళి అక్కడ దాచిపెట్టుకున్నాడు. చెప్తారా? దాచిపెట్టాడు. దాచిపెట్టడాన్ని బట్టి ఆయన ఏమీ భుజించలేదు. ఏమైందో చూద్దాం, కింది మాటను చూద్దాం నాన్న, ఒకసారి ఆలోచన చేద్దాం. చూడండి అక్కడ 24 మాటలో, అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు దిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రమును, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకునే సమయమా? కాబట్టి నయామాను అతనికి కలిగిన కుష్టు నీకును నీ సంతతి వారికి కలుగునుగాక అని చెప్పాడు. చూడండి, అడిగి మరీ గెహాజీ ఏం తెచ్చుకున్నాడు అంటే కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. నువ్వు ఎవరినెవరినో చంపి ఎవరినెవరినో నాశనం చేసి తీసుకొని వచ్చి దేవునికి ఇస్తున్నది, అది కాదు దేవుడు ఇష్టపడేది కానుక. విరిగి నలిగిన హృదయముతో దేవునికి ఇష్టపూర్వకంగా ఇచ్చే కానుక అది 100 రూపాయలైనా సరే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈ టీవీ పరిచయం ద్వారా చూస్తున్నటువంటి వారు కొంతమంది చాలా పేదరికంలో పంపిస్తారు. నేను ఎప్పుడు కూడా ఎవరిని అనుకోను, అమ్మా నువ్వు పంపించింది చాలు దేవుని పరిచర్యకు, నువ్వు ఇచ్చేది ప్రతిదీ కూడా దేవుడు తన బుడ్డిలో దాచుకుంటాడు తల్లిని, సంతోషపడతాను. కొంతమంది వారి వ్యక్తిగత జీవితంలో ఇదిగో అన్యాయముతో అక్రమంతో సంపాదించుకొని తీసుకొని వచ్చి దేవునికి ఇవ్వడానికి ఇష్టపడతారు. అందుకే జక్కయ్య కుటుంబానికి రక్షణ రాలేదండి. వచ్చిందా? రాలేదు. ఎందుకు? ఎవరెవరి దగ్గర నేను అన్యాయంగా సంపాదించి తీసుకున్నానో అదంతా తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తాను ప్రభువా అన్నాడు. ఎప్పుడైతే ఆయన అన్యాయంగా సంపాదించింది తిరిగి ప్రజలకు ఇచ్చాడు, దేవునికి కాదు ఇచ్చింది. ప్రభువా ఇదిగో నేను సంపాదించి నువ్వు తీసుకొని ఆమెనను ప్రభువా అని అనలా ఆయన. ఎవరెవరి దగ్గర నేను అన్యాయంగా తీసుకున్నానో అదంతా నీకే ప్రభువా అని చెప్పి అంటే అది వేరే విషయం అయిపోయింది. అది కాదండి ఆయన అనేది. ఆయన ఏమన్నాడంటే, ప్రభువా నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో తీసుకున్న దానికంటే రెట్టింతలుగా నేను వాళ్ళకి ఇస్తాను, ఎవరి దగ్గర తీసుకుని వారి దగ్గరికి ఇచ్చేసాడు. ఎప్పుడైతే ఇచ్చాడో అప్పుడు ప్రభువు అన్నాడు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే, నేడు మీ ఇంటికి దేవుని యొక్క రక్షణ వచ్చింది. హల్లెలూయా. ప్రదోన్ బిడ్లారా, అన్యాయంగా అక్రమంగా సంపాదించింది ఏం చేస్తావు? నీ పిల్లలు మంచోళ్ళు అయితే దాన్ని ఇంకా మిగలబెడతారు, లేదా చెడ్డోళ్ళు అయితే అన్యాయంగానే పోతుంది. అన్యాయము చేయవాడును ఇంకా అన్యాయమే చేయలేము. గెహాజీ చేసిన పని ఏంటి? దేవుని సేవకుడి దగ్గర ఉన్నటువంటి ఆయన తర్ఫీదు పొంది మంచి దైవజనుడు కావాల్సిన ఆయన ఏం తెచ్చుకున్నాడంటే అడిగి మరి దాచుకొని పాచిపోయి ఇదిగో కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడు? కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. కుటుంబానికి నాశనం తెచ్చుకున్నాడు. అవసరమా? కొన్ని సందర్భాల్లో మనం చేసే పనులు ఏం చేస్తాయంటే అడిగి మరి మనం శాపాన్ని తెచ్చుకుంటాం.
అడిగి మరీ శాపం తెచ్చుకుంటాం. మనం చేసే క్రియలు బట్టి అడిగి మరీ శాపం తెచ్చుకుని నాశనం అయిపోతూ ఉంటాం. నువ్వు నాశనం అయ్యేది కాక పక్కన కూడా నాశనం చేస్తావు. ప్రియమైన బిడ్డలారా, అలాంటి ఆలోచన, అలాంటి తలంపు కనుక నీలో ఉంటే దయచేసి నీ స్థితిగతులను మార్చుకో, నీ పద్ధతిని మార్చుకో. నీ స్థితిగతులు మారాలి. ఎప్పుడైతే నువ్వు నీ పద్ధతిని మార్చుకోవో అప్పుడు దేవుడు నిన్ను క్షమించాడు. నువ్వు పద్ధతులు మార్చుకోవాలి. దయచేసి నీ పద్ధతి మారితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. గేహాజీకి అడిగి మరి కుష్ఠరోగం తెచ్చుకున్నాడండి. నువ్వు కూడా అన్యాయంగా చోరుల దగ్గర వారిని వీరిని బీదలను విధవరాలు అన్యాయం తీర్పండి. అన్యాయం, భూ అక్రమాలు ఎట్లా పెరిగిపోయాయండి. ఎంతమంది అక్రమం తెలుసా? ఇదిగో బీద బిక్కల దగ్గర వాళ్ళ పేర్ల మీద కార్లు, ట్రాక్టర్లు, బస్సులు తెచ్చి ధనవంతులుగా బ్రతుకుతున్నారు. ధనవంతుడుగా అయ్యా చూడండి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కష్టము దేవుడు చెప్పాడు. ఏమి ధనవంతుడు ఎందుకు పేరడు? పాడు. ఎంతమందిని కడుపు కొట్టి ఎంతమందిని బాధ పెట్టి నువ్వు సంపాదించావో అది ఎవ్వరు తినేదానికి యోగ్యత లేదు. ఈరోజు నువ్వు అట్ట సంపాదించి నీ పిల్లలను పోగొట్టుకున్నావు, నీ భర్తను పోగొట్టుకున్నావు, నీ భార్యను పోగొట్టుకున్నావు. ఏం సంపాదించావు? ఒకని అన్యాయంగా విధవరాలు ఇల్లును నాక్కున్నావు. నువ్వేం ఊడిగట్టావు? నువ్వేం బాగుపడ్డావు? ఒకరిని కొట్టి ఒకరిని చంపి నువ్వేం బాగుపడతావు? అట్లాంటిది వచ్చినా కూడా నీకు ఆశీర్వాదం కాదు. ఒకరిని ముంచి మనం పైకి లేవాలనుకుంటే నిన్ను ముంచేవాడు కూడా ఒకడున్నాడు, గుర్తుపెట్టుకో. గెహాజీ సంపాదించింది ఏమీ తినలేకపోయాడు, కానీ కుష్ఠరోగంతో ఇబ్బంది పడతా ఉన్నాడు. మొదటిగా ఆయన గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. రెండవ వ్యక్తిని కూడా మీకు పరిచయం ఆశపడుతున్నాడు. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. 7వ అధ్యాయం 7 మాటను చదువుతున్నాం. అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింపచేయనట్లు అమ్మోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులు ఈ యొర్దాను నీవెందుకు దాటించితివి? మేము యొర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలీయులు తమ శత్రుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందున నేనేమి చెప్పను? కానానీయులు ఈ దేశ నివాసులు విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసినడలా ఘనమైన నీ నామమును గురించి నీవేమి చేయమని ప్రార్థింపగా. చూడండి, యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ అమ్మోనీయుల మీద లేకపోతే కానానీయులు ఉన్నటువంటి వీరందరూ కూడా ఇక్కడ అమ్మోనీయుల మీద యుద్ధానికి వెళ్తున్నారు. ఇదిగో మమ్మల్ని చంపేస్తారు ప్రభువా. ఏం చేశాం ప్రభువా? ఇదిగో 3,000 మంది హాయి దగ్గర హతులైపోయారు, చచ్చిపోయారు. ఎవరిని బట్టి అయితే ఇదిగో మరి కనబడుతున్నటువంటి యూదా గోత్రంలో జరాసీయుల వంశములో ఉన్నటువంటి కర్మి కుమారుడైనటువంటి ఆకాను బట్టి, ఆకాను చేసిన పాపాన్ని బట్టి ఆ యుద్ధములో యెహోషువ ఓడిపోయాడు. ఏం చేశాడు ఆయన? 21వ మాట చదువుతున్నాం ప్రియమైన బిడ్డలారా. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ మాట. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పైవస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరిగెత్తి చూచినప్పుడు అది డేరాలో దాచబడి ఉండెను. ఆ వెండి దాని క్రింద ఉండెను. చూడండి, యెహోషువ కనిపెట్టాడు ప్రార్థన చేసి, ప్రభువా ఎవరింటినైనా ఎందుకు యుద్ధం ఓడిపోతున్నాం? మాకేం అర్థం కావట్లేదు ప్రభువా. ఏంటినైనా మా జీవితం ఇలా అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ ఇజ్రాయేలు ప్రజలు ఆ జీవము కలిగిన దేవుని పేరు ఏమైపోవాలనైనా, మా పేరు ఏమైపోవాలా, మేమేమైపోవాలనైనా, అసలు నీ పేరు ఏంటినైనా? ఎంత గొప్ప దేవుడు, ఇదిగో ఐగుప్తులను మమ్మల్ని నడిపించిన దేవా, నీ పేరేమైపోతుంది ప్రభువా? ఎందుకయ్యా ఈ 3,000 మంది ఇజ్రాయేలు ప్రజలు చనిపోయారు, ఈ యుద్ధం ఓడిపోతున్నానేమో అని ఎంతో కలవరపంతో ప్రార్థన చేస్తున్నాడు. చూస్తే ఆకాను మీద నిలబడిపోయింది. యూదా గోత్రంలో జరాసీయుల వంశంలో ఉన్నటువంటి ఆ గోత్రంలో ఉన్నటువంటి ఆ వంశంలో ఉన్నటువంటి ఆయన ఆకాను మీద నిలబడిపోయింది. ఆకాను ఏం చేశాడంటే ఇదిగో వెండిని, బంగారాన్ని, బట్టలను, పై వస్త్రాన్ని ఆశించి తన డేరాలో తన గుడారములో గుంత తీసి గుంత దాచిపెట్టుకున్నాడు. ఆకాను చేసిన పనికి యుద్ధం ఓడిపోయారు. ఆకాను చేసిన పనికి 3,000 మంది చచ్చిపోయారు. నువ్వు చేసిన పాప పనికి ఎంతమంది చచ్చిపోవాలా? ఒకరిని ప్రేమించి మోసం చేసేవే వాడు ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. నీకేమీ అర్థం కావట్లేదా? నువ్వు చేసిన పాపం ఊరికనే పోతుందా? ఒకరిని అన్యాయంగా గర్భవతిని చేసేవు చూడు, ఊరికనే పోతుంది అనుకున్నావా? ఒకరిని అన్యాయంగా కొట్టి స్టేషన్ పాలు చేసేవు చూడు, నీకు బలం ఉందని, రాజకీయ బలం ఉందని, అండబలం ఉందని, అంగబలం ఉందని, ఇదిగో కండబలం ఉందని, డబ్బు బలం ఉందని, ఇదిగో నువ్వు చేస్తున్న పనులు ఆగడాలు చూడు. నీ ద్వారా ఎంతమంది నాశనమయ్యారో, ఎంతమంది కన్నీరు కార్చారో వాళ్ళందరి శాపం నీకు తగులుతుంది. గుర్తుపెట్టుకో. నీ ద్వారా ఎవరు బాధపడకూడదు.
నీ ద్వారా ఎవరు బాధపడదు. నువ్వు చేసే క్రియలను బట్టి ఒకరు ఎప్పుడూ కన్నీళ్ళు విడిచకూడదు. నువ్వు చేసే క్రియలు బట్టి ఒక్కరు కూడా బాధపడకూడదు. తల్లి, దయచేసి నీ పద్ధతిని మార్చుకో. ఆకాను చేసిన పనికి ఎంతమంది కూలిపోయారు. యెహోషువ ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నా పరిస్థితి ఏంటి నాయనా? జీవము కలిగిన దేవుని పేరు ఇక్కడ ఉన్నటువంటి వారు తమాషగా మాట్లాడతారయ్యా, తుచ్చముగా మాట్లాడతారయ్యా. అయ్యా నేను ఎలా ముఖం చూపించాలి ప్రభు అని చెప్పి బాధపడుతూ ప్రార్థన చేస్తుంటే ప్రభు చెప్పాడు. చూడండి, చదువుదాం ఆ మాటను, 24వ మాట. తర్వాత యెహోషువయు ఇశ్రాయేలీయులందరూ జెరిహో కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులు కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకారు లోయలోనికి తీసుకొని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచునుగాక. ఇశ్రాయేలీయులందరూ వానిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వాని మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడి మల్లుకొనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని అర్థం. ఫుట్ నోట్లో కింద కనబడుతుంది బాధలోయ అని. చూడండి, అతడు చేసిన పనికి ఎంతమంది తల్లులు విధవరాలైపోయారో, ఎంతమంది తల్లులు భార్యలను కోల్పోయారు, ఎంతమంది తల్లులు భర్తను కోల్పోయారో. ఆకాను చేసిన పనికి ఎంతమంది కన్నీళ్లు విడిచారు. అందును బట్టి యెహోషువ అతన్ని తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపించాడు ఇశ్రాయేల్ ప్రజల ద్వారా. నువ్వు చేసిన పని మామూలు పని కాదు, రాళ్లతో కొట్టి చంపాడు. ఇదిగో అక్కడే రాళ్ల మీద పేల్చి, ఇదిగో అగ్నితో కాల్చి వేశాడు. ఆ పేరు అగ్ని లోయకు, ఆ పేరు అంటే ఆకోరు లోయ అనే పేరు పెట్టారు. ఆకోరు అని అంటే బాధలోయ అని అర్థం. ఆకోరు అంటే బాధలోయ అని అర్థం. ఆయన చేసిన పనికి ఆయన జీవితం, తన కుటుంబీకులు, తనకున్నటువంటి వస్తువులు, తనకున్నటువంటి పశువులు అన్నీ కూడా కాల్చివేయబడ్డాయి. అంటే తండ్రి చేసిన పాపం పిల్లల మీద వస్తుందా? వస్తుంది. నిర్గమాకాండం 20వ అధ్యాయం 5 గల మాట. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము కలిగిన దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలోను 3-4 తరాల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించును. నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొను వారికి 1000 తరాల వరకు కరుణించువాడనై ఉన్నాను అంటున్నాడు. చూడండి, దేవుని ప్రేమించి దేవుని ఆజ్ఞలకు లోబడితే 1000 తరాల వరకు దేవుడు కరుణించువాడైనాడంట. అలా కాదు, నా స్వలాభం కోసం నేను చేస్తాను అంటే తండ్రుల దోషం పిల్లల మీదకి వస్తుందంట. అలా కాదు, నీ పిల్లలను నీవు చూచెదవు అనే రీతిగా బ్రతకాలి, కానీ తండ్రుల దోషం పిల్లల మీదకి రాకూడదు నాన్న. అలాంటి బ్రతుకు బ్రతకాకు. దయచేసి నీ పద్ధతిని మార్చుకో. నీ పాపాన్ని విడిచిపెట్టు, నీ అపరాధాలు విడిచిపెట్టి దేవుని దగ్గరికి రా. మొదటిగా మనం చూస్తే గెహాజీ కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. రెండవదిగా చూస్తే ఇతను అగ్ని గంధకముల చేత కాల్చివేయబడ్డాడు, చచ్చిపోయాడు రాళ్ళ దిబ్బగా. ఇదిగో ఆకోరు లోయలో బాధలోయ అనే పేరు ఇతని ద్వారా వచ్చింది. రాళ్ళ దిబ్బ కట్టారు, రాళ్లతో దిబ్బగా పెద్ద ఎత్తుకు పెట్టాడు. దీన్ని చూసి జ్ఞాపకం చేసుకోండి, దేవునికి విరుద్ధంగా పాపం చేస్తే బాగుండదని చెప్పాడు. మరొక వ్యక్తిని కూడా చూద్దాం. మూడవదిగా అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 1 మాటను మనం చదువుతున్నాం. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సిప్పిరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనేవాడు దాని పొలంలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తల పాదాల యొద్ద పెట్టెను. చూడండి, అననీయ సప్పిరా అనేటువంటి 2 భార్యాభర్త ఉన్నారు. వారిద్దరు కూడా వారు పొలాన్ని అమ్మి కొంత దేవుని సేవకు ఇవ్వాలి అని తలంచారు. చాలామంది దేవుని సేవకు ఇవ్వాలి అని తలంపు కలిగినటువంటి వారు ఉంటారు, మంచిది. దేవుని పరిచర్యలో కొంతమంది సహకరించేటువంటి వారు ఉన్నారు. అయితే ఇచ్చే హృదయములో ఉండేటప్పుడు ప్రభు చెప్పాడు కదా, సన్నుకొనకయు బలవంతము కాక పిసినారితనముగా కాక తన హృదయములో ఏదైతే అనుకున్నాడో తలంచుకున్నాడో అది ప్రభుకి చెప్పి ఇస్తే ఆశీర్వాదం. నువ్వు ఇచ్చేది కొంచెదైనా సరే, బీద విధవరాలు వేసిన 2 కాసులను దేవుడు దీవించి ఆశీర్వదించినట్టుగా నువ్వు ఇచ్చేది కొంచెమైనా చిన్నదైనా సరే దేవుడు నిన్ను దీవిస్తాడు. అయితే అననీయ సప్పిరాలు చేసిన పని ఏంటంటే, వారు పొలము అమ్మిన వెల ఒకటి, వాళ్ళు అపోస్తుల దగ్గరికి వచ్చి చెప్పే వెల ఒకటి. చదువుదాం ఆ మాటను, 3వ మాటను చదువుతున్నాం. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని మరి పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంను ప్రేరేపించను? ఎందుకు అననీయ, ఇంతే అమ్మావా, ఇంతకైనా అమ్మావా చెప్పు, కరెక్ట్గా అమ్మావా అంటే ఇంతే అమ్మానని చెప్తున్నాడు పేతురుకు. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు. అందుకే యేసయ్య కరెక్ట్గా చెప్పారండి. ఏమని తెలుసా, నాకు వ్యతిరేకంగా మీరు మాట్లాడిన పాపక్షమాపణ ఉందేమో, కానీ ఇదిగో పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మీరు మాట్లాడితే ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు అన్నాడు. కాబట్టి మనము పరిశుద్ధాత్మనికి వ్యతిరేకంగా పాపం చేయడం అనేది మానేయాలి. మొదటిగా గెహాజీని చూసాము, రెండవది ఆకానును చూసాము,
మూడవదిగా అననీయ సత్తిరా ఇద్దరిని చూస్తున్నాం, చదువుతున్నాం లేఖన వాక్యం. 4వ మాట, అది నీ యొద్ద ఉన్నప్పుడు అది నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదు. అది అమ్మనంత వరకు నీదే, అమ్మిన తర్వాత దేవుడిది అంటే దేవునిది. నువ్వు దేవునికి ఇచ్చిన తర్వాత అది దేవునిది. దేవుని పరిచర్యకి ఇచ్చావు. దైవజనుడిని చూసి ఇచ్చావా? దేవుని చూసి ఇచ్చావంటే దేవుని చూసే ఇచ్చావు. ఒకవేళ దైవజనుడు చూసి ఇచ్చేవేమో. అయితే దైవజనుడు అందులో తీర్పులో నిలబడతాడు. నువ్వు ఇచ్చిన ప్రతి కానుక యేసయ్య పాదాల దగ్గర చేరిందా లేదనేది దైవజనుడు తీర్పు తీర్చుకుంటాడు, దేవుని దగ్గర చెప్తాడు. ఆయన అన్యాయం గనక తీసి అన్యాయంగా స్వార్థానికి స్వలాభానికి వాడుకుంటే అతను కూడా పురుగులు పడిపోతాడు. ఇబ్బంది ఏం లేదు, భయపడ మాకు. నువ్వు నమ్మి దేవుని పరిచర్యలో నమ్మి విత్తినావు అనుకో, దేవుడు నిన్ను మెండుగా ఆశీర్వదిస్తాడు. అయితే అననీయ ఇచ్చినటువంటి ఆ కానుకను బట్టి, అన్నయ్య ఇచ్చినటువంటి ఆ కానుకను చూసి, ఇదిగో ఇంతేనా నువ్వు ఇచ్చిందంటే ఇంతే అని చెప్పాడు. వెంటనే ఏమైందో చూద్దాం నా మాట. అపోస్తల కార్యం 5వ అధ్యాయం 5వ మాట చదువుతున్నాం. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణం విడువగా వినిన వారికి అందరికీ మిగులు భయము కలిగెను. చూడండి, వినిన వారందరికీ మిగులు భయం కలిగి, ఎందుకంటే వాడు చెప్తాండగానే ఇంతే అమ్మాను, ఇంతే వచ్చింది, ఇంకా ఏం లేదని చెప్పగానే వెంటనే అక్కడనే కింద పడి ప్రాణాలు విడిచిపెట్టాడు, పోయినాడు అంటే చనిపోయాడు. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేస్తే ఈ యుగమందైనను రాబోయే యుగమందైనను పాప క్షమాపణ లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అననీయ చెప్పిన పనికి అలాగే చచ్చిపోయాడు. అయితే కొంతమంది యవనస్తులు వచ్చి అతన్ని తీసుకెళ్ళి పాతిపెట్టారు, అయిపోయింది. అయితే తర్వాత వాళ్ళ భార్య వచ్చింది. చూద్దాం ఆ మాట, కింద మాట చూద్దాం. 7వ మాట, ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగకనే లోపలికి వచ్చాను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమినికి ఇంతకే అమ్మిరా, నాతో చెప్పుమని ఆమెను అడిగాను. అందుకు ఆమె, అవును ఇంతకే అని చెప్పింది. ఎంత బాగా చెప్తుందండి. అంటే భార్యాభర్త ఇద్దరు కూడా దొంగకు దొంగ. కొంతమంది ఉంటారు, భర్త దేవుని పరిచర్య సహకరించాడు, భార్య దేవుని సహకరించాడు. ఇద్దరు కలిసి ధనం సమకూర్చి వాళ్ళ పిల్లలకి ఏదో చేయాలని తపన పడతారు. వాళ్ళ పిల్లలు నిష్కారణంగా మోసం చేసిపోతారు. చూడండి ఎలాంటి పరిస్థితులలో ఉన్నామో, ఎలాంటి స్థితిగతులలో ఉన్నామో ఒకసారి ఆలోచన చేయండి తల్లి. దేవుని మాటలు వింటున్న తల్లి అననీయ చేసిన పనికి అక్కడే చనిపోయాడు. ఇప్పుడు సత్తిరా వచ్చి ఏమన్నా నిజం చెప్పచ్చు కదా. ఆమన్నా భర్త అంటే అవిధేయుడు అనుకున్నా, అవిశ్వాసి అనుకుందాంలే, పోనీ ఈమన్నా చక్కగా చెప్పచ్చు కదా. ఈమె కూడా చెప్పడం లేదు, ఈమె కూడా నిజం చెప్పడం లేదు. చూడండి తర్వాత మాట చూద్దాం. 9వ మాట, అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటిని ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదల మీద పడి ప్రాణం విడిచెను. ఇదిగో బూడ్చిన వారు మళ్ళీ లోపలికి వస్తుండగానే వెంటనే పేతురు ఆ మాట అంటుండగానే వెంటనే ఆమె కూడా ప్రాణాలు విడిచిపెట్టి టపీమని అక్కడే పడిపడి చచ్చిపోయిందట. ఎవరు అమ్మమన్నారు, ఎవరు పెట్టమని ఎవరైనా చెప్పారా? మనం కూడా అనుకుంటా ఉంటాం, ప్రభువా నేను అది చేస్తానైనా ఇది చేస్తానైనా, ప్రభువా నాకు అది వస్తే ఇది వస్తుంది, ప్రభువా నేను ఇస్తా, ప్రభువా దేవునికి ఇస్తా అన్న తర్వాత అది ఇవ్వు. అలాంటప్పుడు అనుకో మాకు, తలంచ మాకు. గేహాజీ తనది కాని దానికోసం వెంపలాడాడు, రోగం తెచ్చుకొని చచ్చిపోతున్నాడు. అదే రీతిగా ఆకాను స్వార్థం కోసము ఇజ్రాయేల్ ప్రజలు, యెహోషువ, దేవుడు ఎట్టయినా పోని, నా బతుకు నాదే, నా తిండి నాదే, నా బట్ట నాదే, నాకున్నటువంటి వ్యాపారం నాదే అని స్వలాభం ఆలోచన చేశాడు. ఆయన దాచిపెట్టుకున్నాడు, తాను కూడా మరణమైపోయాడు. ఇప్పుడు ఇక్కడ అననీయ సత్తిరా ఏంటంటే దేవుని సేవకి ఇస్తామంటున్నాడు. వీళ్ళు ఏమిస్తా అన్నారండి? దేవుని సేవకు. మాకు కూడా చెప్తా ఉంటారు, ప్రభు అది చేస్తామనుకున్నామండి, ఇది చేస్తామండి. ప్రభు ఏదైనా మీ ఇష్టం. అయితే అననీయ సత్తిరాలు కూడా అనుకుంటున్నారు, దేవునికి మేము ఇది చేస్తాం అది చేస్తామని అంటున్నారు. కానీ ఏమీ చేయకుండా కొంత దాచిపెట్టుకొని వచ్చారు. దాచిపెట్టుకోగా వారికి నాశనం వచ్చింది. 3 విషయాలు మీరు మాట్లాడుకున్నాం. జాగ్రత్త నాన్న, జాగ్రత్త. సామెత గ్రంథం 7వ అధ్యాయం 1వ మాటను మనం చదువుతున్నాం. నా కుమారుడా, నా మాటలను మనసున నుంచుకొనుము, నా ఆజ్ఞలు నీ యొద్ద దాచిపెట్టుకొనుము. డబ్బు కాదండి, దేవుని మాటలు దాచిపెట్టు. దేవుని మాటలు నీ హృదయంలో దాచిపెట్టుకో. అది ఎవ్వరు వచ్చి దొంగతనం చేయరు, ఎవరు కూడా దొంగలేయలేడు. ఇదిగో లోకంలో ఉన్న ధనము, డబ్బు, సంపాదన ఇవన్నీ దొంగతనం అయిపోతాయేమో. దిగంబరిగానే వచ్చాం, దిగంబరిగానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళం నాన్న. కానీ మనమందరము కూడా ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. దేవునికి ఇవ్వాలనుకున్నప్పుడు దేవునికి ఇచ్చేయి, దేవునికి ఏమన్నప్పుడు వద్దు, వదిలిపెట్టాయి. నువ్వు అనుకో మాకు, తలంచుకో మాకు. ఊరికి ఎందుకు ఒట్టి మాటలు మాట్లాడతావు? ఒట్టి మాటలు మాట్లాడు మాకు. ఇదిగో దేవుని ఆజ్ఞని హృదయంలో పెట్టుకో, దేవుని మాటలని హృదయంలో పెట్టుకో, దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రసంగ గ్రంథం 3వ అధ్యాయం 6 మాటను మనం చదువుదాం ప్రియమైన బిడ్డలారా. వెతుకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు. మనం దాచేదంతా ఏదో ఒక రోజు పారేయాల్సిన రోజు వస్తుంది. అందుకే చూడు, చనిపోయినప్పుడు
కొంతమంది కొంచెం చిల్లరను తీసుకెళ్ళి వారి మీద చల్లుతూ ఉంటారు. నువ్వు దాచిపెట్టిందంతా తీసుకొని చల్లుతూ ఉంటే ₹1 ఆయన పట్టుకోగలుగుతాడా? బ్రతికినంత వరకు డబ్బు కోసం పరిగెత్తి దేవుని విడిచిపెట్టాడు. అందుకే నన్ను విడిచిపెట్టి మీరు అపవాది దూతలకు సిద్ధపరిచిన నిత్య నరకాగ్నిలోకి వెళుతున్నారని చెప్పి ప్రభు చెప్తున్నారు. కాబట్టి ఈరోజు ప్రభుని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రభుని వెతకండి, ఆయన సన్నిధి వెతకండి. రహస్యంగా నువ్వు దాచిపెట్టేది, రహస్యంగా ప్రభుకు తెలియకుండా దొంగతనంగా నువ్వు దాచిపెట్టేది ప్రతిదీ బయటపడుతుంది. ప్రభు చెప్తున్నమాట చూద్దాం. చివరికి ఒక మాట చూద్దాం. లూకా శుభవార్త 12వ అధ్యాయం 2 మాటను చూద్దాం. అంతలో ఒకరినొకడు త్రొక్కుకొన్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను. పరిసయ్యులు వేషధారణ అను పులిసిన పిండిని గురించి జాగ్రత్తపడి మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియు తెలియబడకపోదు. చూడండి, రహస్యమైనది ఏది కూడా బయటపడకపోనే పోదు అంట. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. దావీదు భక్తుడు బెత్షెబాతో చేసినటువంటి తప్పిదాన్ని ఆయన దాచిపెట్టాలనుకున్నాడు, కానీ నాతాను ప్రవక్త దాన్ని బయటికి తీసుకొని వచ్చాడు. దావీదు తెలుసుకున్నాడు, అయ్యా నేను ఈ దృష్టికి వ్యతిరేకంగా పాపం చేశాను, నన్ను క్షమించు ప్రభు అన్నాడు. రహస్యంగా నువ్వు దాచిపెట్టేది ఏది వర్ధిల్లదు. జాగ్రత్త. దాచిపెట్టమాకు, నాశనం అవుతావు. గేహాజీ కుష్ఠరోగంతో ఉన్నాడు, ఆకాను అగ్నిచేత కాల్చబడ్డాడు, అననీయ సత్పిరా ఇద్దరు కూడా ప్రాణం విడిచిపెట్టి పడిపోయి చచ్చిపోయారు. ఈరోజు నువ్వు కూడా దాచిపెట్టి నాశనం తెచ్చుకోమాకు. అతిక్రమలు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టు, వర్ధిల్లుతావు. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవిస్తాడు. తల వంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన దేవా, కనికరం కలిగిన తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలందరూ నీ వాక్కుని విన్నారు నాయన. వారిని దీవించి వారి కుటుంబాన్ని దీవించండి నాయన. వారు దాచిపెట్టేవారిగా ఉన్నారేమో, దేవునికి ఇవ్వాల్సినవన్నీ దాచిపెట్టేవారిగా ఉన్నారేమో, పాపం చేసేవారిగా ఉన్నారేమో, వారి అతిక్రమలు ఒప్పుకొని విడిచిపెట్టేవాకుండా అలాగే నడుచుకున్నా. అలాంటి కృప వారి లాంటి నడవడిక వారిలో ఉంటే క్షమించు నాయన. అలా నడవడిక వాళ్ళు ఉంటే క్షమించు. వారి హృదయంలో ఈ వాక్యం నీరు కట్టి ఫలించబడి కృప దయచేయమని వేడుకుంటున్నాం. అంతే రీతిగానైనా ఎవరెవరైతే పరిచర్య సహకరిస్తే వారందరూ దీవించండి అయ్యా. శరీరంలో బలహీనతో, గర్భఫలం లేక, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్థితిగతులతో ఎవరైతే ఉన్నారో బలహీనత ప్రతి ఒక్కరి మీద నీ కృప, నీ కనికరం ఉంచి సర్వమైనటువంటి ఆశీర్వాదాలు నీ బిడ్డలకు దయచేయమని వేడుకుంటూ, నీ కృప, నీ కనికరం, నీ ఆశీర్వాదం, మెండైన దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం నిశ్చయముగా నీ బిడ్డలకు అనుగ్రహించి దయచేస్తున్నామని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేస్తూ అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని మనం దీవించిన గాక. మే గాడ్ బ్లెస్ యు. దైవజనుల ప్రసంగములు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మరిన్ని ఆధ్యాత్మిక ప్రసంగముల నిమిత్తం మన యూట్యూబ్ ఛానల్లో జీసస్ క్రైస్ట్ స్టోరీ మినిస్ట్రీస్ అఫీషియల్ అని టైప్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరాల నిమిత్తం మాకు ఫోన్ ద్వారా తెలుపగలరు. మా ఫోన్ నెంబర్ 8688991210. ఈ పరిచర్యకు నూతన మందిర నిర్మాణము కొరకు మీ అమూల్యమైన కానుకలు పంపించాలి అంటే మా ఫోన్ పే నెంబర్ 8688991210 లేదా మా అకౌంట్ వివరములు 8547210000037873. IFC కోడ్ DBSS0IN0547. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్.